ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఎవరి నోట విన్నా కూడా ఇప్పుడు ఇదే పదం వినిపిస్తుంది. ఏ రంగం తీసుకున్నా కూడా ఏఐ సృష్టిస్తున్నటువంటి అద్భుతాల గురించే చెప్తున్నారు. భవిష్యత్తులో ఏఐదే మొత్తం ఏఐదే ఉంటుంది, దాని మీదే భారం ఉంటుంది, దాని మీదనే మనం ఆధారపడాల్సి ఉంటుందని చెప్పి ప్రపంచం అంతా కూడా భావిస్తుంది. మేధావులు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే విద్యార్థులకు కానీ రాబోయే తరాలకు నేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ గురించి విద్యార్థులకు నేర్పించాలని చెప్పి సంకల్పించింది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని పలు పాఠశాలను సెలెక్ట్ చేసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలకి ఈ ఏఐ గురించి పాఠాలు చెప్తోంది. ఇప్పటికే కొంతమంది టీచర్లకి, ఆయా పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్లకి ట్రైనింగ్ పూర్తి చేసి విద్యార్థులకు కూడా ఆ పాఠాలను బోధించేలా చేసింది. మరి మనం ప్రభుత్వం చేపిస్తున్నటువంటి ఈ ప్రయోగం సంబంధించినటువంటి ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్నాం. ఆ పాఠశాలలో విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారు, విద్యార్థులు ఎట్లా నేర్చుకుంటున్నారు, ఒక్కసారి మనం కూడా వెళ్దాం, పరిశీలిద్దాం. నా పేరు నీరెడ్డి చెన్నయ్య, ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మాట్లాడుతున్నాను. మా దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ టీచర్ సౌందర్య టీచర్ గారు చాలా చక్కగా బోధిస్తున్నారు. చాలా క్లాస్ 6th, 7th, 8th క్లాసెస్కి, 9th క్లాసెస్కి ప్రత్యేకంగా ఏఐ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక మంది పేద విద్యార్థులకి దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ పిల్లలకు నేర్పుతుంది. భవిష్యత్తులో దానివల్ల ఏమవుతుందంటే ఈ పేద పిల్లలందరూ కూడా కంప్యూటర్ రంగంలో రకరకాలుగా ఉన్నత స్థాయిలో ఎదిగి కంప్యూటర్లు నేర్చుకొని వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారు. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు అనేక రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. 10 మంది చేసేటువంటి ఉద్యోగాలను ఒకటే చేస్తుంది. తర్వాత పేద విద్యార్థులకి ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకునే కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళు డబ్బులు లేకుండా ఉచితంగా నేర్చుకొని భవిష్యత్తులో వాళ్ళు ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఏఐని నేర్చుకుంటారు. కాబట్టి మాకు చాలా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా పిల్లలకి ఏఐ పట్ల నేర్పించడం మాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొక విషయం ఏంటంటే ఏఐ వల్ల వాళ్ళు సబ్జెక్ట్ విషయంలో మ్యాథమెటిక్స్లో కానీ, సైన్స్లో కానీ, సోషల్ స్టడీస్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీ అన్ని సబ్జెక్టులలో వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోన్లలో కానీ, ల్యాప్టాప్స్లలో కానీ, ట్యాబ్స్లలో కానీ ఉపయోగించుకొని వాళ్ళు చాలా చక్కటి సిలబస్ని నేర్చుకొని చాలా ఈజీ వేలో నేర్చుకుంటున్నారు. నిజంగానే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మా స్కూల్లో ఫిబ్రవరి 28వ తారీఖున నేషనల్ సైన్స్ డే చేస్తే సుమారుగా 600 మంది పిల్లల్లో ఒక 300 మంది పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అనేక శాస్త్ర సాంకేతిక పరిశోధనలను మా ముందు ఉంచారు. మాకు నిజంగానే చాలా గర్వకారణంగా అనిపించింది. ఆ పిల్లలందరూ చేస్తే అరే ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే ల్యాప్టాప్ని, కంప్యూటర్ని ఉపయోగించి, ఏఐని ఉపయోగించి మేము నేర్చుకున్నాం సార్ అని చెప్పారు. నిజంగానే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఏఐని ఉపయోగించుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగానే భవిష్యత్తులో కూడా ఇటువంటి విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తే ఇంకా పై స్థాయిలోకి ఎదుగుతారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరూ కూడా పేద విద్యార్థులు, వారిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంకా రకరకాల కంప్యూటర్ రంగంలో ఉచిత శిక్షణ ఇస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారని ఆశిస్తూ భావి భారత పౌరులుగా ఎదిగేటువంటి అవకాశం ఉన్న విద్యార్థులకు ఏఐ అనేది చాలా అవసరం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఎందుకోసం ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది, ఈ అంశాలని ఈ ఏఐ మీద ట్రైనింగ్ తీసుకున్నటువంటి టీచర్ ఉన్నారు సౌందర్య మేడం. ఏమన్నాడు మేడం, మీకు అసలు ట్రైనింగ్లో ఏం నేర్పించారు, విద్యార్థులకు ఏం నేర్పించాలని మీకు చెప్పారు? నా పేరు సౌందర్య, నేను ప్రగతి నగర్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఏఐ గురించి తేవడం విద్యాశాఖలో చాలా మంచిదే. ఎందుకంటే పిల్లలకి బుకిష్ నాలెడ్జ్ కాకుండా బయట నాలెడ్జ్ కూడా చాలా అవసరమే. సో ఈ ఏఐలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మనకు తెలియంది ఏదైనా సరే ఈ ఏఐ గురించి ఏఐలో అడిగితే చెప్తేస్తుంది. అది లైక్ చిన్న చిన్న అంశాలు, డిసీజెస్ కానివ్వండి, వివరం ఎంత చిన్న మనము ఏ క్వశ్చన్ అడిగినా ఎంబడేది ఆన్సర్ ఇచ్చేస్తుంది. నేను ప్రభుత్వం తెచ్చిన దానికి చాలా సంతోషపడుతున్నాను. మీకు ట్రైనింగ్లో ఏం నేర్పించారు, పిల్లలకి ఏం నేర్పిమన్నారు? ట్రైనింగ్లో చాట్ జీపీటీ నేర్పించారు, జెమినై నేర్పించారు, వాట్సాప్లో ఎలా యూజ్ చేయాలో నేర్పించారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్పించారు పిల్లలకి? వాట్సాప్ గురించి నేర్పించాను, చాట్ జీపీటీ నేర్పించాను. సో పిల్లలకి ఇంకా చిన్న చిన్న ఎట్లా పారాగ్రాఫ్స్ రాయాలో, లెటర్స్ ఎట్లా రాయాలో అన్నీ చూపించాను పిల్లలు.
ఎక్కడ పిల్లలకి ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ? సబ్జెక్ట్ పరంగా, నార్మల్ జనరల్ నాలెడ్జ్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. బోధన సమయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు తెలియని విషయం తెలుసుకోవడంలో ఈ ఏఐ ఉపయోగపడుతుంది మేడం చెప్తున్నారు. పిల్లలు కూడా నేర్చుకున్నారు. అమ్మ నువ్వేం నేర్చుకున్నావు, ఏం నేర్పించి? నేను స్కూల్ జెడ్పిహెచ్ఎస్ ప్రతినగర్లో చదువుతున్నాను. మేము ఈరోజు ఏఐ గురించి నేర్చుకున్నాం. ఏఐ అంటే మనకు సబ్జెక్ట్స్, స్టడీస్, ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్, ఇంకా చాలా దాంట్లో మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మేము నేర్చుకుంది, మనం ఏఐ వల్ల మేము ఇప్పుడు చెప్పిన దానికి ఒక బిల్డింగ్ క్రియేట్ చేయంటే అది ఒక బిల్డింగ్ ఫోటో క్రియేట్ చేసి మాకు చూపించింది. తర్వాత మేమేం చెప్పినాం, జెడ్పిహెచ్ఎస్ ప్రతినగర్ స్కూల్ నేమ్ పెట్టి ఒక బిల్డింగ్ తయారు చేయంటే అది దాన్ని బట్టి ఒక బిల్డింగ్ తయారు చేసింది. సైన్స్ ప్రాజెక్ట్ వర్క్స్లో డిసీజ్ గురించి అడిగినాం, అది మొత్తం ఫుల్ ఫామ్ ఎంత డిసీజ్ ఉన్నాయి, డిసీజ్ ఒకరు ఉన్నా అట్లా అని మాకు చూపించింది. ఇంకా మాకు నాలెడ్జ్ చాలా ఈరోజు కనిపించింది సార్ వాళ్ళు. నువ్వేం నేర్చుకున్నావు, ఎప్పుడైనా వెతికినావు, ఏం వెతికినావు నువ్వు? గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ దుర్గా యశ్వంత్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. ఇప్పుడు నేను ఏఐలో ఏం నేర్చుకున్నాను అంటే, సపోజ్ మనకి రేపు ఒక ఎగ్జామ్ ఇచ్చారు, ఈరోజు దానికి క్వశ్చన్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దానికి సపోజ్ పాలు పెరుగుగా ఎలా మారుతుందని ఉంటుంది. అది మనం ఏఐలో సర్చింగ్ చేసాం. మిల్క్ చేంజ్ టు కార్డ్ విచ్ బ్యాక్టీరియా క్యాన్ హెల్ప్. అదే మనకు షార్ట్ ఫామ్లో ఒక ఆన్సర్ ఇస్తుంది. అది మనం రాసుకోవచ్చు. అలా ఏమైనా బిల్డింగ్ క్రియేట్, ఏమైనా జనరల్ నాలెడ్జ్ కూడా మనకి యూజ్ అయ్యింది. మనకి ఇప్పుడు మీరు 8th క్లాస్ చదువుతున్నారు కదా, రేపు ఇది ఉపయోగపడుతుందా, ఎట్లా ఉపయోగపడుతుంది, మీకు అవసరమేనా ఇది? ఎస్ సార్, చాలా యూజ్. మాకు తెలియని విషయాలు చాలా మంచిగా నేర్పిస్తుంది. ఇంకా మాకు తెలుసుకోవాలనుకున్న విషయాలు కూడా మంచిగా నేర్పిస్తుంది. మాకు స్టడీ కేసులో చాలా యూజ్ అవుతుంది సార్. అంటే ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడే వాడుతున్నారు, లేకపోతే ఏదైనా విషయం తెలుసుకోవడానికి? ప్రతి విషయంకి వాడుకుంటాం సార్ ఏఐని. కుకింగ్, లేకపోతే ఏదైనా పని చేయాలంటే దాన్ని ఎలా చేయడం, ఫ్యాన్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి, రోబోట్ తయారు చేయాలంటే ఎలా, అన్నిటికీ క్రియేట్ చేయడం ఎలా అని మంచిగా నేర్పిస్తుంది సార్ ఏఐ అనేది. మనకి చాలా యూజ్. నువ్వు చెప్పమ్మా, ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందా? నువ్వు ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నావు? నా పేరు ఏంజల్. అయితే ఏఐ చాలా యూస్ఫుల్. మనకి చాలా ఏఐ టైప్స్ ఉన్నాయి. చాట్ జీపీటీ, ఇంకా మెటా ఏఐ. ఇది వాట్సాప్లో కూడా మనకి వేరే వెబ్సైట్లో పోకుండా మనకి వాట్సాప్లోనే మెటా ఏఐ వచ్చింది. మెటా ఏఐని అడిగినా లేకపోతే చాట్ జీపీటీని అడిగినా అన్నీ వండర్ఫుల్ ఆన్సర్స్ చెప్తున్నాయి. మాకు కావాల్సినవి చాలా నేర్చుకున్నాము. అయితే మా టీచర్ కూడా చెప్పారు. మా టీచర్ ఎట్లా లీవ్ లెటర్ రాయాలి, ఇంకా పారాగ్రాఫ్స్, గ్రామర్, దాని గురించి మెటా ఏఐని యూస్ చేసి మాకు టీచ్ చేసింది. అయితే మాకు కూడా క్యూరియస్గా ఉంటాము. అయితే మేము కూడా కుకింగ్ రెసిపీస్, ఇంకా మాకు హోంవర్క్ ఇస్తే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, ఇంకా మేము చాలా నేర్చుకుంటాము. సాల్వ్ చేస్తుంది. మాకు ఫార్ములా చెప్తుంది, ఇంకా ఆన్సర్ కూడా చెప్తుంది. మొత్తము క్లియర్గా చెప్తుంది. దానివల్ల మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా యూస్ అవుతుంది. ఏం తెలుసు నీకు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే? ఏం చెప్పారు మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే స్టోర్ చేసుకుంటుంది. మనము అడిగినప్పుడు అది చెప్తుంది. మనకి ఆన్సర్స్ ఎట్లా ఏ విధంలో కావాలో అది చెప్తుంది. మనకి ఇప్పుడు డిసీజెస్ గురించి చూస్తే, మనకి ఏమైనా డిసీజ్ వస్తే లంగ్ క్యాన్సర్, దానికి అది కోలుకోవడానికి ఏమైనా రెసిపీస్ ఉన్నాయా అనేసి అంటే నా సొల్యూషన్స్ అవి చూపిస్తుంది. మళ్ళీ అది ఎట్లా చేయాలో కూడా చూపిస్తుంది. నువ్వు చెప్పమ్మా, నీకేం తెలుసు, ఏం నేర్చుకో? గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ మణికంఠ. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. నేను మా టీచర్ వల్ల మెటా ఏఐ అని తెలుసుకున్నా. మెటా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానివల్ల మనకి ఏ క్వశ్చన్ వచ్చిందో దానివల్ల ఆన్సర్ తెలుసుకుంటాము. మా టీచర్స్ నాకు లెటర్ రైటింగ్ రాకపోతే మెటా ఏఐని అడుగుతాను. అది క్లారిటీగా మనకి చూపిస్తుంది ఆన్సర్. మీకు తెలుసా ఎట్లా సెర్చ్ చేయాలో? తెలుసా నీకు? ఎట్లా సెర్చ్ చేస్తావు? My name is Durga Prasad. I'm studying 8th class.
మనం వాట్సాప్లోకి వెళ్ళినాక సెర్చ్ బటన్లో ఏఐ అని ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేస్తే ఏఐ చాట్లోకి వెళ్తాం. దాంట్లో మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగినా అది ఆన్సర్స్ అనేవి ఇస్తుంది. నువ్వేమేమి సెర్చ్ చేసినావు ఇప్పటివరకు? అంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, ఫిజిక్స్లో అలా చేసాం. ఇంకా మనం ఏమైనా బిల్డింగ్ క్రియేట్ చేయాలన్నా మనం అందులో క్రియేట్ ఏ బిల్డింగ్ అని నొక్కితే మనం అది క్రియేట్ చేసి చెప్తుంది. చేసాం. మంచి. నువ్వు చెప్పమ్మా, ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నది ఏంటి? నీకేమైనా ఉపయోగపడిందా? నీకు స్టడీస్లో మధ్యలో ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు యూజ్ చేసినావా, లేకపోతే ఏదైనా విషయం తెలుసుకోవడానికి ఈ ఏఐని వాడినావా? సో నా పేరు సంజన. సో మాకు స్కూల్లో కొన్నిసార్లు హోంవర్క్స్ ఇచ్చినప్పుడు మాకేమన్నా కొన్ని విషయాలు తెలియకపోతే ఇప్పుడు ఏఐలో మేము సెర్చ్ చేసి చూస్తాం అనమాట. అది వచ్చేసి మాకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్ ఇవ్వడం కాకుండానే మరికొన్ని కొత్త విషయాలు మాకు చెప్తుంది. అట్లనే ఇప్పుడు మా స్కూల్లో సైన్స్ ఫేర్స్ అవుతాయి. అట్లా కొన్ని చిన్న ప్రోగ్రామ్స్ అయినప్పుడు మమ్మల్ని ఓన్గా ప్రాజెక్ట్స్ చేయమని చెప్తారు సార్. అప్పుడు మాకు ఏమన్నా కొంచెం ఐడియా రాకపోయినా సరే మేము ఏఐలో సెర్చ్ చేసినట్లయితే అది మాకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చూపిస్తుంది. సో అట్లా మేము చాలాసార్లు సైన్స్ ఫెయిర్లో కూడా యూజ్ చేసినాము ఏఐ ద్వారా. సో అట్లా చేయడం వల్ల మా స్కూల్ తరపు నుంచి మాకు ప్రైజెస్ కూడా వచ్చినాయి. సో మమ్మల్ని చాలామంది ఇన్స్పైర్ చేస్తున్నారు, ఇట్లానే మంచిగా చదువుకోండి. సో ఏఐ అయితే మాకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మాకున్న కొంచెం నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. మాకు ఏదైనా సబ్జెక్ట్ వైజ్గా కావచ్చు, లేకపోతే బయట విషయాలు కావచ్చు, ఏదైనా సరే మాకు ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోవాలనిపించినప్పుడు మేము ఏఐలో అడిగినప్పుడు అది మాకు ఆన్సర్ కరెక్ట్గా చెప్తుంది. దానివల్ల మాకు చాలా యూజెస్ అవుతున్నాయి. ఏఐని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఇంకా ఏఐ చాలామందికి యూస్ అవుతుంది, అవ్వాలి కూడా. ఇంకా ఈ సమాజానికి ఏఐ అవసరం. సో ఇది చూసినాం కదా, ప్రభుత్వం చేసినటువంటి ఈ ఆలోచన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పిల్లలకి అందించాలి. విద్యార్థులకు మధ్యలో ఏదైనా అనుమానం ఉన్నా, అవకాశం ఉన్నప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో ఆ ఆలోచనను విద్యార్థులు అభినందిస్తున్నారు. తమకు ఇప్పటికీ మధ్యలో ఏదైతే సబ్జెక్టు చెప్తున్నప్పుడు మధ్యలో అనుమానం వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా తెలియని విషయం తెలుసుకోవడం కోసం సెర్చ్ చేసినప్పుడు సబ్జెక్టుకు అనుగుణంగా ఆన్సర్లు ఇస్తుందని, దానివల్ల అనుమానం నివృత్తితో పాటు గందరగోళం లేకుండా కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం కూడా కల్పించిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ చెప్తున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించాలని చెప్పిందో అది తప్పకుండా తమకు ఉపయోగపడుతుందని మిగిలిన విద్యార్థులకు కూడా దీన్ని అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.